వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులు ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చేశారు. వాళ్ళు పడుతున్న ఆవేదన వాళ్ళ గోడును వివరించడానికి వచ్చారు. గత 10 రోజులుగా అక్కడ గ్రామంలో నిరాహార దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ నుంచి వెలువడే కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలవుతున్నాము, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. గత నెలలో దాదాపు 25 మందిగా పైగా చనిపోయారని చెప్పేసి కూడా ఆ గ్రామ వాసులు కూడా చాలా ఆవేదన పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అక్కడ నెలకొన్న కిస్టారం ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చే దుమ్ము ధూళి మా ఇళ్లలోకి చేరి మమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు గత 10 రోజులుగా అక్కడ శాంతియుత నిరాహార దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయానికి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు కలెక్టర్ గారికి కలిసి ఏం మాట్లాడారనేది ప్రశ్న మన దగ్గర కిస్టారం గ్రామానికి సంబంధించిన ప్రజలు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి, ప్రధానంగా మీకు ఓపెన్ కాస్ట్ దగ్గర నుంచి కూడా లోడింగ్ సమయంలో చాలా దుమ్ము ధూళి వచ్చి మా ఇళ్లలోకి చేరుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అసలు మీకు ప్రధాన సమస్య ఏంటి, ఆ సమస్యకు ప్రధాన కారణం ఏంటని చెప్పండి. సార్, మేము సింగరేణి వారికి దేశ సేవ్స్ కోసం, దేశ అభివృద్ధి కోసం మా యొక్క భూములన్నింటినీ అప్పచెప్పడం జరిగింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ కోసం. ఆ ఓపెన్ కాస్ట్ ద్వారా మాకు వచ్చే దుమ్ము ధూళి, బ్లాస్టింగ్ల ద్వారా వచ్చే దుమ్ము ధూళి ఈ 20 సంవత్సరాలు అంటే 2004 స్టార్ట్ అయిన ఓపెన్ కాస్ట్ 2025 అంటే 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ సందులో ఈ యొక్క బొగ్గు ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేశారు, మా యొక్క కిస్టారం అంబేద్కర్ నగర్ పక్కనే ఉన్నాడు 90 మీటర్ల దూరంలో ఒక సైలో బంకర్ ఏర్పాటు చేశారు. ఆ సైలో బంకర్ వలన రోజుకి ఒక 12 వేగన్ల రైళ్లు యొక్క లోడింగ్ ఇస్తున్నారు. ఆ లోడింగ్ ఇచ్చే టైంలో మాకు వచ్చేటటువంటి ఈ యొక్క డస్టు ఈ డస్టే చచ్చిపోతుంటే మేము ఇంకా ఇది విపరీతంగా వచ్చి ఏకంగా వచ్చి మా యొక్క కాలనీకి పడటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2020లో ఈ యొక్క సైలో బంకర్ ఏర్పాటు చేశారు. అప్పటి నుండి కూడా మేము అన్ని అధికారులకు మరియు మేము రాస్తా రోకోలు, తర్వాత రైలు రోకోలు ఎన్నో చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం. అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. మా గ్రామంలో ఇప్పటివరకు కూడా కనీసం ఈ 4 సంవత్సరాల నుంచి కనీసం 90 మంది కూడా చనిపోవడం జరిగింది. అంటే సార్ మాస్టారు, అక్కడ మీ ఏరియాలో దాదాపు ఎన్ని కాలనీస్ ఆ సింగరేణి సైలో బంకర్ వల్ల ఎఫెక్టెడ్గా అవుతున్నాయి? అసలు మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి దుమ్ము ధూళి వల్ల? సైలో బంకర్ వలన ప్రస్తుతానికి ముఖ్యంగా మా అంబేద్కర్ నగర్ పక్కన ఉన్న బీసీ కాలనీ రెండింటికి మాత్రమే ఈ యొక్క ఎఫెక్ట్ వస్తుంది. 350 కుటుంబాలకి ఈ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి మేము ఇక రోడ్డును పడ్డాం. మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఈ డస్ట్ మేము భరించలేమని చెప్పి మేమందరం ఒక ఏకగ్రీవ తీర్మానం చేసుకొని అందరం కూడా ఒక రిలే నిరాహార దీక్ష చేసుకోవాలని గత 10 రోజుల నుంచి నిరాహార దీక్ష చేసినా కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. మేము మంత్రులను తర్వాత ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. వారు సానుకూలంగానే మాకు స్పందించారు. తర్వాత ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు రావడం అయింది. మా ముఖ్య డిమాండ్ ఏంటంటే మేము ఒకటే కోరుతున్నాం, మాకేమీ మీరు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చూసాం. కాబట్టి మీరు కంట్రోల్ చేయడానికి అవకాశమే లేదు. మాది ఒకటే డిమాండ్, మేము ఎట్టయినా పాడైపోయాం, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం. ఏంటంటే ఆ సైలో బంకర్ని తీసివేయండి, లేకపోతే ఈ యొక్క బీసీ కాలనీ తర్వాత అంబేద్కర్ నగర్ 350 కుటుంబాలని పునరావాసం కల్పించండి. ఇది ఒకటే మా డిమాండ్. ఇది తప్ప మీరు ఏది చేసినా ఏదో చేద్దామని చెప్పి ఏదో రోజుకొక ఆఫీసర్ వచ్చి, రోజుకొక పీఓ వచ్చి, తర్వాత డైరెక్టర్లు వచ్చి చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఏదేదో చెప్తున్నారు. అది కంట్రోల్ అవ్వటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మేము 4 సంవత్సరాలు చూసాం. కాబట్టి మాది ఒకటే డిమాండ్ సార్, సైలో బంకర్ అనేది తీసేయండి, లేకపోతే మా అంబేద్కర్ నగర్ బీసీ కాలనీ పునరావాసం కల్పించండి అని చెప్పి మేము ముఖ్యంగా కోరుతున్నాం. కాబట్టి ఈరోజు కూడా మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. వారు మంచిగా సానుకూలంగా స్పందించి మేము ఉండలేము సార్, మా పరిస్థితి ఇది అని చెప్పి వాళ్ళకి మేము మొత్తం 10 మంది రావడం జరిగింది. వాళ్ళందరూ వేడుకోగా మీరు ఎక్కడైనా పునరావాసానికి సంబంధించి ల్యాండ్ చూసుకోండి, మంచి ఏరియా చూసుకోండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. వారికి కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పండి, మీ దాదాపు సైలో బంకర్ వల్ల వ్యాగన్ లోడ్ అయ్యేటప్పుడు దుమ్ము ధూళి అంతా కూడా ఇళ్లలోకి వచ్చి చేరుతుందని చెప్పేసి మీకు ఇల్లు శుభ్రం చేసుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇల్లు శుభ్రం చేసేటప్పుడు దుమ్ము ఏ మేరకు నిలుస్తుంది? సార్, మేము సైలో బంకర్ వల్ల మేము ఇల్లు శుభ్రం చేయాలంటే
ఆ బంకర్ వల్ల మా ఆరోగ్యాలన్నీ దెబ్బతినిపోయాయి. ఎవరం కూడా ఆరోగ్యకరంగా లేవు. ముఖ్యంగా ఆ పనులు చేసుకోవాలంటే తినే ఆహారంలో కూడా అదే కలుషితం అయిపోతుంది. బట్టలు ఉతుక్కోవాలన్నా, ఇల్లు తుడుచుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల రోజు మేము శుభ్రం చేసుకోలేకపోతున్నాం. అందువల్ల మేము అనారోగ్యాలు పాలవుతున్నాం. ఆ బంకర్ కట్టిన తర్వాత అధికారులు వచ్చినప్పుడే వాటర్ స్ప్రే చేస్తున్నారు. చేసినప్పుడు ఈ లోడింగ్ దగ్గర చేస్తున్నారు, కానీ అక్కడ కసర దగ్గర మాత్రం అది ఏమీ చేయలేరు. అది గాలిలో వచ్చి మా ఇళ్ళ మీద పడుతుంది. దానివల్ల మాకు చాలా ఎఫెక్ట్ వస్తుంది. మా ఆరోగ్యాలు దెబ్బతినిపోతున్నాయి. ప్రభుత్వాన్ని మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే మీకు పునరావాసం కల్పించాలా, లేకుంటే అక్కడ నుంచి మీకు దుమ్ము ధూళి నుంచి మీకు విముక్తి కలగాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఆ దుమ్ము ధూళి దేనివల్ల సాధ్యపడేది కాదండి. వాళ్ళు కోట్ల రూపాయలు తెచ్చి కట్టినా అది ఆ ధూళిని అరికట్టలేరు. మాకు ఏమీ లేదు. మేము కోరుకునేది ఏమిటంటే మాకు ఎక్కడైనా పునరావాసం కల్పించాలని కోరుకుంటున్నాం. అయినా మేము సింగరేణి వారికి భూములు ఇచ్చి ఎంతో చక్కగా ఆ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. మేమేదో ఆశించి గొప్పవాళ్ళం అవుదామని కాదండి. మా ప్రాణాల కొరకు, మా భవిష్యత్తులు మంచిగా ఉన్నా లేకపోయినా పిల్లల భవిష్యత్తులు మంచిగా ఉండాలని మేము పునరావాసం కల్పిస్తే చక్కగా వెళ్ళిపోదామని కోరుకుంటున్నాం. విన్నారు కదా, పూర్తిగా అక్కడి నుంచి సైలో బంకర్ వల్ల మాకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. దాదాపు గత 3 నెలల్లో 25 మందికి పైగా చనిపోయారు. శ్వాసకోశ సంబంధాలు, అలాగే ఆ చర్మ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి కూడా అక్కడ కాలనీ వాసులు, అంబేద్కర్ కాలనీ వాసులు, బీసీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు వాళ్ళు చేస్తున్న ధర్నా దగ్గరికి బీజేపీ నాయకులు కూడా పోయి ఇక్కడి నుంచి కనుక మీరు అంటే వాటర్ స్ప్రే చేయకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కంప్లైంట్ చేస్తామని బీజేపీ నాయకులు కూడా అక్కడ వాళ్ళకి భరోసా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా అక్కడ నుంచి ఆ బంకర్ తీసివేయడం కలవదు కాబట్టి దాదాపు ఈ అంబేద్కర్ నగర్ కానీ బీసీ కాలనీ వాసులు కానీ ఎక్కడన్నా పునరావాసం కల్పించాలి. ఎలాగో మా జీవితాలు అనారోగ్యం పాలైపోతున్నాము. కనీసం మా పిల్లల భవిష్యత్తు అన్నా బాగుపడాలంటే దయచేసి ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మాకు పునరావాసం కల్పించి మమ్మల్ని వేరే చోటికి పంపించడం వల్ల కొంత మా జీవితాలు, మా ఆరోగ్యాలు కూడా బాగుపడతాయని చెప్పేసి వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకోవడానికి ఈరోజు ఖమ్మం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్య మీద వెంటనే అధికారులకి నేను మాట్లాడతానని చెప్పేసి కూడా కలెక్టర్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా 2020లో ఏర్పాటు చేసిన సైలో బంకర్ అంటే అక్కడ వ్యాగన్స్ కూడా లోడ్ అవుతూ ఉంటాయి. లోడింగ్ సమయంలో ఆ వ్యాగన్ని లోడ్ చేసే టైంలో అక్కడ నుంచి వెలువడే దుమ్ము దుబ్బ అంతా కూడా ఇళ్ల మీద పడి అక్కడ పచ్చని చెట్లు కూడా నల్లటి ఆకులు కూడా నల్లగా మారిపోతున్నాయి. అక్కడ పశువులు కూడా ఆ పశుగ్రాసం తినడం వల్ల కనీసం ఆ పాలు ఇవ్వడం లేదు. ఆ పాలు ఇచ్చినా కానీ ఆ పాలు తాగడం వల్ల విషపూరితంగా మారి మాకు అనారోగ్య సమస్యలు వెలుగుతున్నాయని చెప్పేసి కూడా ఆ కాలనీ వాసులు ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వాళ్లకు పునరావాసం కల్పించాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది కలెక్టర్ కార్యాలయం నుంచి అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.